నోటిఫికేషన్ల కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ గుర్తుని ప్రెస్ చేయడం మర్చిపోకండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రీ జాబ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ప్రముఖ కంపెనీ అయినటువంటి ఫార్మా కంపెనీ అరజెన్ నుండి ఒక మంచి రిక్వైర్మెంట్ అయితే ఉండడం అనేది జరిగింది. సో ఈ రిక్వైర్మెంట్ కోసం మనకి కంపెనీ వారు నేరుగా రేపు వాక్ ఇన్ డ్రైవ్ అయితే హైదరాబాద్లో కండక్ట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో ఈ కంపెనీ వచ్చేసి మనకి హైదరాబాద్ నాచారం దగ్గర అయితే ఉండడం అనేది జరిగిందన్నమాట. వీరు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి సంబంధించి జూనియర్ ఎగ్జిక్యూటివ్ అనే రోల్కి ఫ్రెషర్స్ని ఎవరైతే బీఎస్సీ కెమిస్ట్రీ అలాగే ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ చేసినటువంటి 2023 పాస్ అవుట్ క్యాండిడేట్స్ ఫ్రెషర్స్ ఉన్నారో వారిని రిక్వైర్మెంట్ అయితే తీసుకోవడం అనేది జరుగుతుందన్నమాట. హైదరాబాద్ లొకేషన్కి సంబంధించి ఈ రిక్వైర్మెంట్ అయితే తీసుకుంటున్నారు. మేల్ క్యాండిడేట్స్ అలాగే ఫీమేల్స్ క్యాండిడేట్స్ ఎవరైనా కూడా ఈ రిక్వైర్మెంట్కి అయితే ఎలిజిబుల్. రేపు 9:30 నుండి 1 PM వరకు నేరుగా వాక్ ఇన్ డ్రైవ్స్కి అయితే పిలవడం అనేది జరుగుతుందన్నమాట. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి సంబంధించి మన ఎడ్యుకేషన్ బేస్ చేసుకొని మనం అయితే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. కెమిస్ట్రీకి సంబంధించి మనకి బేసిక్ నాలెడ్జ్ అలాగే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అవగాహన అయితే ఉండాలన్నమాట. సో ఎవరైతే ఫార్మా సెక్టర్లో కెరియర్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో వారికి ఒక మంచి అవకాశం. యాజ్ ఏ ఫ్రెషర్గా అయితే మీరు ఈ కంపెనీలో అయితే జాయిన్ అవ్వచ్చు. ఈ కంపెనీకి మీరు నేరుగా వాక్ ఇన్ డ్రైవ్కి అయినా వెళ్ళవచ్చు, లేదా ఇక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి కూడా మనకి అవైలబుల్గా అయితే ఉండడం అనేది జరిగిందన్నమాట. సో నేరుగా మీరు వారితో కమ్యూనికేట్ అయ్యి ఈ రిక్వైర్మెంట్కి సంబంధించి ఏం డౌట్స్ ఉన్నా కూడా మీరైతే అడిగైతే తెలుసుకోవచ్చు. ఇక్కడ అఫీషియల్ మెయిల్ ఐడి కూడా మనకైతే ప్రొవైడ్ చేయడం అనేది జరిగిందన్నమాట. మెయిల్స్ క్యాండిడేట్స్కి అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇస్తామనేసి తెలియజేస్తున్నారన్నమాట. మనకి వీరు ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు. రొటేన్షియల్ షిఫ్ట్లలో మనం అయితే వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది. మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఇక్కడ ఉన్నటువంటి కాంటాక్ట్ డీటెయిల్స్తో కమ్యూనికేట్ అయ్యి పూర్తి వివరాలు అయితే అడిగి తెలుసుకోండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.